షోర్ బైబిల్స్. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. దై వర్డ్ ఇస్ అ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ అ లైట్ అంటు మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేస్తాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులనై ఉండుడి. దేవుడు తన బిడ్డలతో, తన శిష్యులతో ముఖ్యంగా చెప్తున్నాడు. మనందరం ఎవరమ్మా? మనవాళ్ళ శిష్యులమే. యేసునందు విశ్వాసం ఉంచి మరి ఆయన నమ్ముకున్న బిడ్డలా మనందరం ఆయన శిష్యులమే. ఆయన చెప్తున్నాడు, నేను మిమ్మల్ని పంపుతున్నాను ఈ లోకానికి. ఎందుకు పంపిస్తున్నాడు ఈ లోకానికి? ఆయన శిష్యులకు చెప్తున్నాడు, మీరు లోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో వారికి బాప్తిజం ఇవ్వండి అని మనందరం పంపిస్తున్నాడు లోకంలోనికి. మనందరం ఎవరమ్మా? సాక్షులు. ఎవరికి? యేసుక్రీస్తుకి, తండ్రి దేవునికి, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనందరం ఈ లోకానికి సాక్షులు ఉండమని చెప్తున్నాడు. అయితే కొన్ని హెచ్చరికలు దేవుడు మనకి ఇస్తున్నాడు. అమ్మా, ఏదైనా మనకి యుద్ధానికి వెళ్తున్నా, మిలిటరీ వాళ్ళు ఉంటారు, నేవీ వాళ్ళు ఏమిటండి, యుద్ధానికి పంపిస్తే ఏమవుతుంది? వెంటనే చచ్చిపోతారు. అలాగే మనం పంపిస్తూ మనకు కొన్ని హెచ్చరికలు చేస్తున్నారు. ఎందుకనంటే మనం పరలోకంలో లేవు. ఎక్కడున్నామా? ఈ లోకంలో ఉన్నాం. ఈ లోకం వేరు, పరలోకం వేరు. అది ఆకాశం, ఇది భూమి. అంచేత కొన్ని హెచ్చరికలు మనకి జారీ చేస్తున్నారు. అందుకని ఏమంటాడమ్మా, మిమ్మల్ని ఎలా పంపుతాను ఈ లోకంలోనికి? తోడేళ్ల మధ్యలో గొర్రెలను పంపినట్టు మిమ్మల్ని పంపుచున్నాను. ఒక ఆలోచన చేద్దాం. ఆడ ఏమున్నాయమ్మా? తోడేళ్ళు ఉన్నాయి. ఒక గొర్రెను పంపామనుకోండి, ఏమవుతుంది? 5 నిమిషాల్లో ఎముకలు మేకలు ఆ తోడేలన్నీ పడి చాలా భయంకరంగా ఉంటాయి. పళ్ళు పీకి పడేస్తుంది. 5 నిమిషాల్లో మనకు ఆ గొర్రె కనబడదు, తినేస్తాయి. అటువంటి లోకము ఈ లోకం. ఏంటమ్మా? ఈ లోకంలో ఎవరున్నారు? తోడేళ్ళు వంటి వారు ఉన్నారు. మనం ఎవరో? గొర్రెలు. మనందరం కూడా. ఎందుకని? ఆయన ఎవరు? గొర్రెలుగా నేర్చుకుంటేవన్నీ కూడా. మరి లోకంలోకి వెళ్ళినప్పుడు మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి మిలిటరీలో నాకు ట్రైనింగ్ ఇచ్చారు కదా, నాకు చాలా వచ్చు, నా దగ్గర పిస్తూల్ కానీ వెళ్ళిపోతే ఎక్కడి నుంచి కనబడే వస్తాడు శత్రువు. దాక్కుని వస్తాడు. ఎక్కడ ఉంటాడో మనకు తెలియదు. జాగ్రత్తగా ఉండాలి. ఏమో అక్కడ ఉన్నాడేమో, ఇక్కడ ఉన్నాడేమో. అలాగే మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి కొంచెం మెలుకుని ఉండాలి. ఏంటి దేవుడు ఇచ్చిన మన ట్రైనింగ్ ఏంటమ్మా? ఎలా ఉండాలంట? పాముల వలె వివేకం కలిగి ఉండాలి. రెండవది, పావురు వలె నిష్కపటలే ఉండాలి. అప్పుడే మనం ఈ లోకంలో జీవించగలుగుతాం. లేకపోతే పడిపోతాం, ఊబిలో పడిపోతాం, సైతాన్ గోగులో. అంచేత ఈ రెండు ఉండాలి. రెండు బయట ఆపోజిట్ చెప్పాలంటే. ఒక నాణ్యానికి రెండు ఎలా వైపులో ఎలా ఉంటాయో మన ఆత్మీయ జీవితంలో ఈ రెండు ఉండాలి. ఒకన పాము వలె వివేకులమై ఉండాలి, రెండో పక్కనే ఉండాలమ్మా పావురు వలె నిష్కపటమై ఉండాలి. ఈ రెండు ఉండాలి. మళ్ళీ చెప్తున్నాడు చూడండి, ఎంత చక్కని మాట చెప్తున్నాడు దేవుడు. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటమై ఉండుడి. ఈ యొక్క లోక సంబంధమైనటువంటి గొర్రెలు, లోక సంబంధమైనటువంటి తోడులోకి వెళ్తే ఏం జరుగుతుందో ఇందాక చెప్పాను. అయితే ప్రభు చెప్తున్న మాటలో ఉన్న అర్థం ఏమిటి? నిజంగా ఇప్పుడు బయటకు వెళ్తే తోడేలు ఉంటాయా? లోకంలో అడవులు ఉంటాయి, మరి బయటకు వెళ్తే తోడేలు ఉంటాయా? ప్రభు చెప్తున్న మాటకు అర్థం ఏంటి? మన కంటికి కనబడే తోడేళ్ళు ఈ లోకంలో ఉన్నాయి. ఎవరా తోడేళ్ళు? నేర్చుకోవాలి మనందరం కూడా. గొర్రెల మీద మనం నేర్చుకుంటే మనం జాగ్రత్తగా ఉండగలుగుతాం, అది మింగేస్తే మనల్ని. అందుకని ప్రభు చెప్తున్న మాటని, అసలు ప్రభు ఈ లోపల పుట్టింది అందుకేస్తే ప్రభు యొక్క గుణాలు, ఈ రెండు గుణాలు ఎవరు ఉన్నాయమ్మా? మన ప్రభు యేసుక్రీస్తున్నాయి. మన ప్రభు ఈ లోకంలో 33 సంవత్సరాలు పుట్టిన మొదలుకొని ఆయన జీవితంత కాలం ఇలా వివేకంగా ఉన్నాడు, మరో పక్కన నిష్కపటంగా ఉన్నాడు. అంచేత నేర్చుకుందాం ఈరోజు. అసలు గొర్రెలు అంటే ఏమిటి? మన తోడేళ్ళు అంటే ఏంటి? జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం తీయండి. జెఫన్యా, జకర్యాకి ముందు ఉంటుంది. జెఫన్యా మలాకి ముందు జకర్యా, జకర్యాకి ముందు హగ్గయి, తర్వాత జెఫన్యా. 3వ అధ్యాయం
తోడేళ్ళ గురించి దేవుని యొక్క ధర్మశాస్త్రం ఒక చక్కని మాట చెప్తుంది. ముష్కరమైనది భ్రష్టమైనది అన్యాయం చేయలేదు పట్టణంలో శ్రమ. అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు, దాని దేవుని వద్దకు రాదు. ఇవన్నీ గుణాలన్నీ లోకంలో ఉంటారు, మనుషుల్లో ఉంటారు. ఇప్పుడు 3వ వచనం చూడండి, చాలా శ్రేష్టమైన మాట. దాని మధ్య దాని అధిపతులు ఎలా ఉన్నారమ్మా? గర్జన చేయ సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రి యందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమీ మిగలకుండా భక్షించు తోడేళ్ళు. తోడేళ్ళు ఏం చేస్తాడు? రాత్రి ఎర్రకి వెళ్తే దొరికినాయి అనుకోండి, తెల్లవాళ్ళు తింటనే ఉంటాయంట. ఎవరంటే వీరు? అధిపతులేమో గర్జన సింహములు అన్నమాట. దాని న్యాయాధిపతులు ఎలాగున్నారు? న్యాయాధిపతులు రాత్రి అంతా తిరుగులాడుతూ ఉన్నాడు తోడేళ్ళు. అంటే ఈ లోకంలో న్యాయాధిపతులు ఎలాగరామా? న్యాయాధిపతులు జడ్జెస్, కోర్టులో ఉన్న జడ్జెస్ అనుకోకండి. మనందరూ మనుషులందరూ కూడా న్యాయాధిపతులే. ఒకసారి చిన్న కొట్లాట జరిగింది అనుకోండి, మనమే తీర్పు ఇచ్చేస్తాం. మనం ఎవరైనా ఇద్దరు కొట్లాడి మనం వెళ్తే మనమే తీర్పు చేస్తాం. అలా మన మీద ఎవరైనా తీర్పు తీరుస్తారు. ఈ లోకంలో మనుషులందరూ ఎలా ఉన్నారమ్మా? తోడేళ్ళు వంటి వారే. అంటే ఏమిటమ్మా వాళ్ళ తీర్పు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది తీర్పు? అన్యాయపు తీర్పు, న్యాయమే తీర్పు కాదు. యేసుక్రీస్తున్నాడు అక్కడ. వ్యభిచారం అంతా పట్టబడిన స్త్రీ వచ్చింది, రెడ్ హ్యాండెడ్గా పట్టబడింది. వ్యభిచారం చేయించుండగా పట్టబడినాను ఉంది. అంటే వ్యభిచారం చేసినప్పుడు పట్టబడింది, తీసుకొచ్చారు. న్యాయాధిపతులు ఉన్నారు అక్కడ. ఏం చేశారు? రాళ్ళు తీసుకున్నా చంపేయడానికి. నువ్వు వ్యభిచారం చేస్తున్నా మేము చూసాం, చంపేస్తాం. వారి న్యాయాధిపతి. ఇంకొక న్యాయాధిపతి ఇక్కడ ఏమన్నాడమ్మా? చంపేయండి అని అనకముందు ఒక మాట అన్నాడు. మీలో ఈమెలాగా ఎవరు పాపం, ఈమె మీకు కనబడింది, మీరు కనపడకుండా పాపం చేస్తారు. అక్కడికి ఇంటికి వెళ్ళి ఈమె కనబడిపోయింది, మీరు కనపడకుండా చేస్తారు. ఆమె కంటే మీరు గొప్పవాళ్ళం కాదు. సరే గొప్పవాళ్ళు అనుకుంటారా? మీరు ఎవరు పాపం చేయలేదో వారి ముందు ఒకడు మిగిలాడా? మరి తీర్పు ఏం తీర్చారు? ఇప్పుడు నిజంగా ప్రభు అక్కడ లేడు అనుకుందాం, వైస్ వర్సా. ఏం చేసి ఉండేవారు వాళ్ళు? చెప్పేసి ఉండేవారు కదా అమ్మాయిని. అంటే వాళ్ళు ఎవరో తోడేళ్ళు కదా, గొర్రెపిల్ల. చెప్పేసి ఉండేవారు కదా. అన్యాయ తీర్పు. అతడు న్యాయవంతుడే ఉండి ఆ న్యాయాధిపతి న్యాయం తీస్తే ఒక మాట, వాళ్ళు చేసినారు తప్పు. మన కంటలు ఏముంటాయి? దూలాలు ఉంటాయి. ఎదురుకంటే వాళ్ళు నలుసులు చూస్తారని అన్నాడు కదా ప్రభు. అలా చేశారు వాళ్ళందరూ కూడా. ఈ లోకంలో మనం చేసే తప్పుల్ని వెతికి పట్టుకునే వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉంటారు. అన్యాయం శిక్ష విధించేవారు ఉంటారు. వీళ్ళందరూ ఎవరంటమ్మా? తోడేళ్ళు వంటి వారు ఈ లోకంలో. ఓకే, జాగ్రత్త ఉండాలంట. అంటే తోడేళ్ళు నేర్చుకుందాం, తర్వాత ముందుకెళ్దాం. ముందు తోడేళ్ళు ఎవరు నేర్చుకోవాలి. తర్వాత మత్తయి సువార్త 7వ అధ్యాయం చేయండి ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. మత్తయి 7:15. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ ఎద్దకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఎవరు వీరు? అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. ఎందుకని? వారు పై చూడడానికి కలుగుంటారంట. గొర్రె చర్మం అంటే మళ్ళాగే గొర్రెలు కదా మనం. గొర్రెలు అంటే చర్మం కప్పేసుకుంటారు. చూడడానికి గొర్రె అనుకుంటాం, తీసేస్తే వెనక ఎవరుంటారు? తోడేళ్ళు. ఎవరంటే వీరు? అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. మనం అందరూ కూడా ఎండింగ్లు వచ్చేస్తున్నాం కదా, ప్రపంచం యుగాంతంగా వచ్చేస్తున్నాం కదా. ఈ రోజులు గడిచే కొద్ది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు చాలా మంది వచ్చేస్తారు. యూట్యూబ్ ఓపెన్ చేయండి, మన తల వెంట్రుల కంటే ఎక్కువ అబద్ధ బోధలు చూడలేక కట్టేస్తున్నాం. ఇంకా అలా ఉన్నారు బోధకులు. అంత బిజినెస్, అంత స్వార్థం. డబ్బు కోసం దేవుని యొక్క వాక్యాన్ని అమ్మేసుకుంటున్నారు. దేవుని యొక్క పరిచయాన్ని దేవుని డబ్బు కోసం, డబ్బు సంపాదన కోసం అమ్మేసుకుంటున్నారు. ఏ వ్యక్తి గురించి నేను మాట్లాడలేదు పర్సనల్గా, ఓవరాల్గా దేవుడి యొక్క మాటలు ఎంత నెరవేరుతున్నాయి యొక్క అంత్య దినంలో నేర్చుకోవడానికి చెప్తున్నాను ఈ మాట. ఎన్ని అబద్ధ బోధకులు. ఒక ఆయన అన్నాడు, ఎంత భయంకరమైన బోధలంటే, ఐఎమ్ ఈక్వల్ విత్ గాడ్ అంటాడు. దేవుడితో సమానం అంటున్నాడు ఒక ఆయన. ఇంకొక అంటున్నాడు, దేవదూత గబ్రియల్ దేవదూత తర్వాత మిఖాయిల్ ఉంటాడు కదా, నా దగ్గరికి వచ్చి గడవలు ఉండిపోతారంట. నీ దగ్గరికి వచ్చి
ఆయన నిలబడి ఈయన చూసి బాబు మిఖాయిల్ అనేది యాదో నిజంగా ఉండిపోతాడట. నేనంతా నీతిమంతుడు అన్నాడు ఆయన. ఆ 2 సార్లు 3 సార్లు పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఇలా ఉంది లోకం. అంత అబద్ధ బోధ. కానీ గొర్రెలు సంగతి తెలుసు కదా మనకి. ఏమవుతుంది? ఒక గొర్రె అట్టు వెళ్ళింది అనుకోండి, గొర్రెలు ఎవరు నమ్ముతాయి? అందుకనే 3 కాయలు 6 కాయలు 10 అంటారు కదా, అలా ఫలిస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఈ గొర్రెలు ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళు చెప్పిన మాట నెరవేరుతుంది. నేను ఇచ్చి అట్టుపండు తింటే గర్భం వచ్చేస్తుంది నెక్స్ట్ వీక్కి. అట్టుపండు ఇస్తే గర్భం వస్తుందంట. ఈ అబద్ధ బోధకులు అన్న బైబిల్ లేవు ఇవన్నీ కూడా. దేవుని నమ్ముకుంటే ఆయన ఇస్తాడు గర్భం. గర్భం ముయ్యవాడానే తెరిచివాడానే. ఏం చెప్పాలి? ఇంకా ఇప్పుడు మొదలెడితే సాయంకాలం అయిపోతుంది వాళ్ళు చెప్పాలంటే. ఎందుకని చెప్తున్నానంటే ఈ లోకంలో ఇటువంటి తోడేళ్ళు వంటి వారు ఉన్నారు. వాళ్ళు నమ్ముకున్నావా? ఒక తోడేలు గురించి చెప్పమా. ఆ తోడేలు కాదు, సరే ఆయన మాట చెప్తున్నాను. ఆయన తోడేలు కాదు, దేవుడు నిర్ణయిస్తాడు. ఆయన మొన్న వచ్చాడు హైదరాబాద్. ఒక ఆయన నాకు ప్రార్థన చేయడానికి అపాయింట్మెంట్ అని అడిగాడంట. 5 లక్షలు అడిగాడంట ప్రార్థన చేయడానికి. ప్రార్థన చేస్తున్నారా 5 లక్షలు తీసుకున్నా అన్నాడంట. ఇలా ఉంది లోకం. నాశనం. ప్రార్థన చేయడానికి డబ్బులు కావాలా? ప్రభు ఏమన్నాడమ్మా? ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఇచ్చేసేయండి. నేను ఇచ్చాను మీకు ఉచితంగా ఇచ్చేసేయండి. ఎందుకు మీరు ప్రార్థన చేయడానికి డబ్బు? యేసుక్రీస్తు ఎంతమంది ప్రార్థన చేశాడమ్మా? డబ్బులు అడిగాడు ఆయన. డబ్బు లేకపోతే ఈ లోకంలో ఒక క్షణం గడవదు. అలా ఉన్న పరిస్థితి. డబ్బు 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 డబ్బు. ఇలా అబద్ధ బోధకులు అంతా ఎవరమ్మా? క్రూరమైన తోడు. జాగ్రత్త, చాలా జాగ్రత్త. మనకు తెలియదు, ఈజీగా పడిపోతాం ట్రాప్లో. ఎందుకంటే మన గొర్రెలు అంత జ్ఞానం లేదు, తోడేళ్ళకున్న జ్ఞానం మనకు లేదు. అందుచేత ఈ యొక్క తోడేళ్ళ గురించి మనం జాగ్రత్త పడదాం. తర్వాత 20వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 29వ వచనంలో పౌలు గారు తన స్వార్థంతా ముగించి దేవుని దగ్గర వెళ్ళిపోతూ ఒక మాట అంటున్నాడు. 28వ వచనం, 20-28 అపోస్తల కార్యములు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. ఎందుకని? నేను వెళ్ళిపోయిన తర్వాత, నేనంటే పౌలు గారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వస్తారంటమ్మా? క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించరని నాకు తెలియని వారు మందను కనికరింపరు. నేను వెళ్ళిపోతున్నా దేవుని దగ్గర, నా టైం అయిపోయింది. అందుకే నేను కొన్ని హెచ్చరిక చేయాలి. ప్రభు చెప్పిన వాడిని జ్ఞాపకం చేసుకున్నా. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు ఎలా ఉంటున్నావు? క్రూరంగా ఉంటాయి, దాని జాలి ఉండదు. మీలో ప్రవేశిస్తారా? మీరు గ్రహించలేరు, అందుకు జాగ్రత్త ఉండండి అని పౌలు గారు కూడా వెళ్ళిపోతూ తన బిడ్డల్ని సంఘాలని హెచ్చరించాడు. అందుచేత ప్రభు చెప్తున్న మాట, మనం ఎక్కడ నిలుస్తున్నాం? పరలోకంలో ఉన్నాం. ఇప్పుడు ఈ లోకంలోనే ఉన్నాం. ఈ లోకం అంతా ఇటువంటి క్రూరమైన తోడేళ్ళు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. 2 మాటలు డెఫినేషన్స్ చెప్పాడు ప్రభు. ఏంటో క్రూరమైన తోడేళ్ళు ఎవరు? అన్యాయంగా తీర్పు తీర్చేవారు తోడేళ్ళు. తర్వాత అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అందరూ కూడా. ఎవరు అబద్ధాలు చెప్పినా అంటే దేవుని వాక్యాన్ని వక్రీకరించే వారందరూ కూడా క్రూరమైన తోడేళ్ళు. మరి గొర్రెలు అంటే ఎవరు? నేర్చుకుందాం. అంటే మరి ఈ లోకంలో క్రైస్తవులందరూ గొర్రెలేనా? అయితే బాగుండు. పేరు మాత్రం ఉంది గొర్రెలు అని కాదు. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం చదవండి. నేను గొర్రెలకు మంచి కాపరిని. అంటే అక్కడ గొర్రెలు ఉన్నాయి, కాపరి ఉన్నాడు. నేను కాపరిని. మంచి కాపరి ఎవరు? మన యేసయ్య. మరి గొర్రెలు ఎవరు? నేర్చుకోవాలి. మంచి చెప్తున్నా 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టాను. ప్రభు చెప్తున్నాడు, నేను గొర్రెల కాపరిని అంటే గొర్రెల కోసం నా ప్రాణం పెట్టాను అన్నాడు. అంటే ఎవరు గొర్రెలు? అంటే ఎవరు?
ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ఎంతమంది గ్రహిస్తున్నారు? నా కొరకు ప్రాణం పెట్టాడు నైస్తాను. ఎంతమంది ఆయన రక్తం కడుక్కుంటున్నారు? అందరూ కడుక్కుంటే బాగుంది కదా. లోకం అంతా కడుక్కుంటే అందరూ క్రైస్తవులు అయిపోతుంది కదా. మన భారతదేశంలో 3% మన గొర్రెలు, 97% వేరే వాళ్ళు. ఎందుకని? అందరు నమ్మట్లేదు కాబట్టి. అంటే గొర్రెలు అంటే ఎవరమ్మా? యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు, యేసుని గొర్రెలకు మంచి కాపరిగా అంగీకరించిన వారు మాత్రమే గొర్రెలు. ఓకే, తర్వాత ఇంకేమంటున్నాడు ప్రభు అక్కడ చూద్దాం. చూడండి 27వ వచనం చూడండి ఒకసారి. 27వ వచనం, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఇది డెఫినేషన్, గుడ్ డెఫినేషన్ ప్రభు ఇచ్చేది. నా గొర్రెలు అంటే గొర్రెలు ఎవరంటే గొర్రెలు అంటలేదు అక్కడేమో గొర్రెలకు మంచి కాపాడు. నా గొర్రెలు ఎవరి మాట అంటే? నా మాట అంటే. ఇప్పుడు చెప్పండి, గొర్రెలు అంటే ఎవరు? క్రైస్తవులందరూ గొర్రెలేనా? ఆయన మాట వినాలి. అందుకనే దీని వాక్యం వినివారు నీతిమంతులు కాదు, దాని ప్రకారం చేయాలి. అలాగే నాలంటే బోధించేవారు అందరూ నీతిమంతులు కాదు. ఆయన మాట గైకొని బోధించేవారు నీతిమంతులు. గొర్రెలు చెప్పండి, గొర్రెలు అంటే ఎవరు? యేసు రక్తంలో తమ జీవితాన్ని పాపాలు ఒప్పుకొని కడుక్కున్నవారు ఒకటి. రెండవది ఆయన మాట, ఆయన స్వరాన్ని గ్రహించాలి. ఇదిగో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆయన వెంబడించాలి. తర్వాత ఒకటి ఆయన స్వరాన్ని విని ఏం చేయాలి? మళ్ళీ అక్కడ గొర్రెలు కాపుంటాడు, గొర్రెలు కాపుంటే రా అంటాడు. స్వరం 100 గొర్రెలు ఉన్నాయి అక్కడ, గొర్రెలు కాపున్నాడు. రా అంటే స్వరం 100 గొర్రెలు ఉంటాయా? వినవా? ఉంటాయి. కానీ 99 గొర్రెలు వచ్చిన ఒక గొర్రె వెళ్ళిపోయింది అటు. అంటే ఎన్ని నిజమైన గొర్రెలు ఎంతమంది? అందులో 99 మంది. ఒక గొర్రె వినలేదు, స్వరం విన్నది కానీ ఆయనకి అంగీకరించలేదు, రావలే, వెంబడించలే. అంటే ఆయన స్వరాన్ని వినటం ఒకటి, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటి? ఆయన వెంబడించాలి. అప్పుడు నిజమైన గొర్రెలు మనందరూ కూడా. వీఆర్ ద షీప్ అండ్ ఈజ్ అవర్ షెపర్డ్. అంచేత మనందరూ కూడా ఆ గుంపులో ఉన్నాం ఈరోజు. మనందరం గొర్రెలమే. ప్రభు నమ్ముకున్నాం కాబట్టి ఈరోజు వచ్చాము. లేకపోతే వచ్చేవాళ్ళం, ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కదా. ఈ లోకంలో బయటకు వెళ్ళి చూడండి, ఇప్పుడు ఆదివారం ఎంత రష్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలి. ఈరోజు మన దేవుని మందిరం ఎందుకు వచ్చాము? ఆయన గొర్రెలుగా ఉన్నాం, ఆయన గొర్రెలకు మంచి కాపని ఆరాధించడం వచ్చాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని మనం ప్రేమించి చెప్తున్న మాట, ఈ లోకంలో మీరున్నారు, జాగ్రత్త సుమా. ఆయన గొర్రెలు మంచి కాపరినే. ఇప్పుడు చూడండి, కాపరి గొర్రెలు ఏం చేస్తాడమ్మా? కాస్తాడు. కాపరి అంటే కాయటమే కదా. జాగ్రత్తగా ఉండండి స్టేట్మెంట్. గొర్రెలను కాచే గొర్రెల కాపరిని ఈ లోకం చంపేసింది. గొర్రెలు వదిలిపెడుతుందా ఈ లోకం? అందుకని అంటున్నాడు ప్రభు, పావు వలె తెలివి ఉండండి, వివేకం కలిగి ఉండండి, పావురు వలె. గొర్రెలుగా ఏసినే చంపేసింది లోకం, నిన్ను వదిలిపెట్టదు అన్నాడు. ఇప్పుడు ఏం నేర్చుకున్నామా? తోడేళ్ళు నేర్చుకున్నాం. ఇంకే నేర్చుకున్నాం. ఆ తోడేళ్ళు గుర్తొచ్చిందా? ఎవరు చెప్పండి, తోడేళ్ళు ఎవరు చెప్పండి? అన్యాయపు తీర్పు ఇచ్చేవారు అబద్ధవాదులు. గొర్రెలంటే ఆయన స్వరాన్ని విని యేసు రక్తం కడుక్కొని ఆయన స్వరాన్ని వెంబడించాడు. ఇప్పుడు ఇంకో 2 జంతువులు ఉన్నాయి. 2 జంతువులు నేర్చుకుని ఇంకో 2 జంతువులు ఏమన్నా అక్కడ? పాములు ఉన్నాయి, పావులు ఉన్నాయి. పాముల గురించి నేర్చుకున్నాం మనం. పాముల గురించి మనం ఒక శాస్త్రాన్ని మనం నేర్చుకోవాలి. కీర్తనలు 58 అధ్యాయం తీయండి. కీర్తనలు 58. కీర్తనలు 58 5వ వచనం అందరు తీయాల. సామ్ 58:5. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండానట్లు. ఏం తర్వాత? చెవి మూసుకొనున్నట్టు చెవిటి పాము వలే ఉన్నారు. పాముకు ఉన్నటువంటి లక్షణం తెలుసమ్మా? పాముకి చెవులు ఉండవు. దేవుడు అలా సృష్టించాడు పాముని. ఈ లోకంలో ఎన్ని జంతువులు పక్షులు ఉన్నాయో, జీవరాశులు, అన్నిటి చెవులు ఉంటాయి, కానీ పాముకు మాత్రం చెవులు ఉండవు. మరి ఎలా శబ్దాన్ని కనిపెడతాయి? దేవుడు దానికి ఒక సూపర్ నాలెడ్జ్ ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు దానికి. జాకబ్స్ ఆర్గన్ అంటారు. జాకబ్స్ ఆర్గన్ మెదడులో ఉంటుంది. దానికి చాలా పవర్ఫుల్ అనమాట. వెళ్తుంది కదా, తమ నాలుగు తీసుకొని భూమిని ఇలా, మీరు పాము చూసారు ఎప్పుడన్నా? నాలుగు ఇలా భూమి తడుచుకుంటూ వెళ్తుంది. నాలుగు బయట పెట్టకుండా ఎప్పుడే వెళ్తుంది ఆ పాము. ప్రతి క్షణానికి 10 సార్లు బయటకు వస్తుంది. ఎందుకోసం అనుకున్నారు? ఇదే జాకాభాసం చేసే క్రియ. ఆ భూమి ఉంటుంది కదా, భూమి కానీ నేల కానీ సిమెంట్ ఎక్కడైనా ఇలాగా 4 టచ్ చేస్తుంది.
టచ్ చేయగానే భూమిలో ఉన్నటువంటి ఆ నేలలో ఉన్నటువంటి వైబ్రేషన్స్ని బట్టి అది గ్రహిస్తుంది. ఇక్కడ ఏదో ఉన్నది, ఇక్కడ ఏదో ఉన్నది, ఇక్కడ ఏదో ఉన్నది, ఇక్కడ ఆహారం ఉంది, ఇక్కడ నా శత్రువు ఉన్నాడు, ఇక్కడ మనిషి ఉన్నాడు అని ఆ జాగప్ ఆర్గన్స్, చెవులు లేకపోయినా ఆ ఆర్గన్ పెట్టాడు దానికి. పాములకి చెవులు లేవు. ఒకసారి మనకి ఈ లోకంలో కదా గుడ్డివారు ఉన్నారు, చెవిటి వాళ్ళు ఉన్నారు, మోగవారు ఉన్నారు. కానీ మనకంటే బాగా తెలివైన వాళ్ళు తెలుసా మీకు? మా బ్యాంకులో నేను ఆశ్చర్యపోయాడు. ఒక బ్లైండ్ మేనేజర్, అయినా బ్లైండ్ మేనేజర్ కంప్యూటర్ మీద మాకు చేసి పడేస్తాడు అంతే. వాళ్ళకి ఆర్గన్స్ దేవుడు పెట్టాడు మనకు తెలియకుండా. మనకంటే చాలా తెలియకుండా వాళ్ళందరూ కూడా. అలాగే పాముకి చెవి లేకపోయినా చాలా తెలివైంది. అందుకని అంటున్నాడు. మళ్ళీ చూడండి, ఇప్పుడు ఇది ఎప్పుడు కనుక్కున్నారు తెలుసా? జాగప్ ఆర్గన్స్ గురించి ఈ మోడర్న్ సైంటిస్టులు అనుకున్నారు. ఎప్పుడు చెప్పాడమ్మా దావీదు? ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం సైంటిస్ట్ పుట్టకుండా చెప్పాడు ఈ మాట. చూడండి, కీర్తనలు 58:5. మాంత్రికులు మన దావీదు చెప్తున్నమాట 5వ వచనం. మాంత్రులు ఎంత నేర్పుగా మంత్రించిన వారి స్వరము తనకు వినబడకున్నాడు. చెవి మూసుకున్నట్టు చెవిటి పాములు ఉన్నారు. అంచేత పాములకి చెవులు లేవు. ఇదొకటి. ఈ పాము గురించి మనం నేర్చుకోవాలంటే మొట్టమొదటి మనకి ఎక్కడ కనిపిస్తాడన్న పాము? ఆదికాండం తీయండి ఒకసారి. ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయం. అక్కడ చక్కని మాట పాము గురించి రాసినాడు. దేవుడని యెహోవా చేసిన ఏమందమ్మా? భూజంతువులు అంటే ఏమా? సమస్త అంటే అన్నిటిలో సర్పము యుక్తి గలదై ఉండెను. అలా చేసేది దేవుడు. దాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. సర్పము ఈ లోకంలో ఎన్ని జంతువులు ఉన్నాయో వాటన్నిటికంటే చాలా యుక్తి గలది, అంటే వివేకము గలది. అలా చేసాడు దాన్ని. అయితే ఆ పాము ఏం చేసిందమ్మా? ఆ సర్పం ఏం చేసింది? దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యాన్ని పోగొట్టుకుంది. దేవుని యొక్క గొర్రెల్ని, ఆదమావు అనే గొర్రెల పిల్లల్ని మోసం చేసింది. కాబట్టి దాని ఆధిక్యాన్ని పోగొట్టుకుంది. దేవుడు శపించాడు దాన్ని. అప్పుడు నేల మీద పాగుదు ఇలాగ అలా చేసింది. అయితే ఒకప్పుడు అది దేవుని చేత అభిషేకింపబడిన వివేకంతో కూడిన యుక్తిగా ఉన్నటువంటి సర్పం అది. ఓకే, ఇది నేర్చుకుందాం. ఇప్పుడు అంత తెలివిచ్చాడు దానికి. ఇప్పుడు అంత యుక్తి ఉన్నది కదా. మనకు కూడా ఈలోగా ఏమన్నాడు ప్రభు? మనకి ఏం నేర్పిస్తున్నాడు? పాము వలే ఇది యుక్తిగా. ఇంకో మాట చెప్పాలంటే వివేకం కలిగి ఉన్నాడంటే యుక్తి గల వారే ఉండు. యుక్తి వివేకం రెండు ఒకటే. మరి పాముల వల్ల మనం ఉండాలంటే మనం ఏం చేయాలా నేర్చుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం. 22వ వచనం చదువుతున్నాం. మీరు పోయి అతడు ఉండు స్థలం ఏదైనది అతను చూచిన వాడు ఎవడైనది నిశ్చయముగా తెలుసుకున్నాడు. అతడు ఏమన్నా తర్వాత బహుయుక్తిగా ప్రవర్తించున్నాడని నాకు వినబడను గనుక మీరు బహు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి గురించి మాట్లాడుతున్న వ్యక్తి ఎవరంటే కింగ్ సౌలు చక్రవర్తి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే 58వ కీర్తన రాసిన దావీదు గురించి మాట్లాడుతున్నాడు. అతడు బహుయుక్తిగా ప్రవర్తిస్తున్నాడు అంటున్నాడు. ఈ యొక్క సౌలు కూడా ఎలా ఉన్నాడో తెలిసే ఈ లోకంలో ఒక తోడేలు వంటి వాడు అతను కూడా. ఎందుకు తెలుసా? దావీదెవరమ్మా? గొర్రె. అటువంటి వ్యక్తిని చంపేయడానికి సౌలు ఎవ్రీ డే అండ్ నైట్ చూస్తూనే ఉన్నాడు. ఏం తప్పు చేశాడు దావీదు? ఏం తప్పు చేయలేదు. దేవుడు అతను అభిషేకించాడు, సౌలును కూడా అభిషేకించాడు ఒకప్పుడు. కానీ చేసిన తప్పును బట్టి దేవుడు ఏం చేశాడు? పక్క పెడేశాడు. ఆ స్థానంలో ఎవరు ఎన్నుకున్నాడు? దాని కోపం వచ్చి దావీదుని చంపేయడానికి ఎవ్రీ డే ఎవ్రీ నైట్ ఈ ట్రైడ్ టు కిల్ డేవిడ్. అయితే దావీదుకి దేవుడు ఏమి ఇచ్చాడమ్మా? పాము వలె వివేకము యుక్తి ఇచ్చాడు. ఎప్పుడైతే సౌలు అతను చంపేయాలనుకుంటున్నాడో వెంటనే ఏం చేసాడమ్మా? ఎక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎక్కడికి ఎలా వెళ్ళిపోవాలి అని
ఆయన దగ్గర మొత్తం వేల 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 సోల్జర్స్ ఉన్నారు. ఎవరి దగ్గర? సౌలు దగ్గర. ఇతను పారిపోతున్నాడు, అడవిలో కొండల గుహల్లో ఉన్నాడు. అమ్మ కూర్చో, స్థలం. కొండల్లోను గుహల్లోనూ ఉండేవాడు. ఇతనికి ఎవరు లేరు. అయినప్పటికీ అంతమంది సైన్యం ఉన్నా దావీదుకి ఎవరి సైన్యం తోడుకున్నారు? దేవునికి సైన్యం. అందుకని అతను చంపేయాలి అనుకున్నప్పుడు వెంటనే తెలిసిపోయింది. వెంటనే ఈ గుహ నుంచి ఆ గుహకి, ఆ గుహ నుంచి ఇంకో గుహలోనికి, ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోయాడు. అసలు దావీదు సౌలుకే తప్పించుకునేవాడు. ఇసిగిపోయాడు అంతా. ఏంటి ఇలాగ మారిపోతున్నాడు, ఇలా వెళ్ళిపోతున్నాడు, ఏంటి అని భయంకరంగా అని ఇంకా తట్టుకోలేక ఇలా అంటున్నాడు, ఎక్కడున్నాడో కనుక్కోండి, ఎంతమంది ఉన్నారు, ఎందుకు మీరు వేస్ట్, అతను ఎక్కడ పట్టుకోండి. అతడు చాలా యుక్తిగా ప్రవర్తిస్తున్నాడు, నా చేతిలోంచి తప్పించుకుంటున్నాడు అంటున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ దావీదు కనుక యుక్తిగా ప్రవర్తించకపోతే ఏం జరిగి ఉండేది? సౌలు చేతిలో దావీదు చనిపోయేవాడు. అవునా? సౌలు ఈ లోకానికి సంబంధించిన వ్యక్తి, దావీదు దేవునికి సంబంధించిన ఆత్మ సంబంధించిన వ్యక్తి. మనం కూడా ఈ లోకంలో మన ప్రాణాలు మనం దక్కించుకోవాలంటే మనకేముండాలమ్మా? ఇటువంటి యుక్తి ఉండాలి. పావులోలే కనిపెట్టేసేలా, నాలుగు బయటపెట్టేయాలి కదా, ఇక్కడ ఏదో ఉంది గ్రహించాలి. మనుషులు ఎటువంటి వారో, ఈ లోకం ఎటువంటి వారో చెప్పాను, డెఫినేషన్ చెప్పేశాడు కదా ప్రభు. జాగ్రత్త సుమా, ఏముందిలే ఆయనే చూసుకుంటాడంటే ముందు చెప్పాను కదా, జాగ్రత్త చూసుకున్నాను. ఎందుకలే ఇప్పుడు గుంటుందమ్మా, అక్కడ ఆయన చూసుకుంటాడే, కళ్ళు మూసుకొని వెళ్ళిపోయి కూడా గుంటలు పడతాయి. ఎందుకని అక్కడ ముందు చెప్పాడు గుంటలు జాగ్రత్త అని చెప్పేసి కళ్ళు తిరిగి చూసుకుని వెళ్ళమని చెప్పాడు ముందు. ఆయన చూసుకుంటాడంటే కాదు, ఆయన చెప్పిన జాగ్రత్తలు చూసుకోవాలి. అంచేత సౌలు చేతిలో ఉండి దావీదు తప్పింపడాడంటే దావీదు ఎలా ప్రవర్తించాడమ్మా? పాము వలే వివేకం కలిగి ఉన్నాడు కాబట్టి తన ప్రాణాన్ని దక్కించుకున్నాడు. అలాగే మనం ప్రాణాలు దక్కించుకోవాలంటే మనకు కూడా ఇటువంటి యుక్తి కావాలి. లేకపోతే మంచి గొర్రెలు కాపరైన యేసుక్రీస్తుని చంపేసిన లోకం నిన్ను వదిలిపెట్టదో. జాగ్రత్త సోమా, అంచె దినాలు ఉన్నాం. 2వ సమూయేలు గ్రంథము 20వ అధ్యాయం. 2వ సమూయేలు 20. 2వ సమూయేలు 20. 16వ వచనం. అప్పుడు ఏముందమ్మా అక్కడ? యుక్తి గల ఒక స్త్రీ ప్రాకారం ఎక్కి, ఓహో ఆలకించుడి, నేను అతనితో మాట్లాడినట్లు యోవాబుని ఇక్కడికి రమ్మని చెప్పడానికి ఏకవేగా యోవాబు ఆమె దగ్గరకు వచ్చాను. అంతలో ఆమె, యోవాబు నేనేనా అని అడుగుగా అతడు నేనే అన్నాడు. అందుకు ఆమె, నీ దాసులకు నేను నీతో మాట్లాడుదునా అని అడుగుగా అతడు మాట్లాడవచ్చునను. ఇక్కడ జరిగిన సంగతి, ఒక స్త్రీ ఉంది. యోవాబు ఎవరమ్మా? దావీదుకి అంటే సౌలు చనిపోయిన తర్వాత దావీదు రాజయ్యాడు. ఆ రాజుకి యోవాబు సైన్యాధిపతి. ఈ సైన్యాధిపతిని యోవాబుని ఒక దేశాన్ని నాశనం చేయడానికి పంపించాడు. ఆ దేశం కాదు, ఆ రాజ్యంలో ఎవరున్నారమ్మా? ఒక యుక్తి గల స్త్రీ ఉందంట. యోవాబు మమ్మల్ని చంపడానికి వచ్చేవాడు నీవేనా? అక్కడ ప్రాకారమే ఉంది, ఈయన కింద ఉన్నాడు, చుట్టూ బురిసి వేశారు చంపేయడానికి. నేనే యోవాబు, రేండి కొంచెం నేను నీతో మాట్లాడు, మేమందరం ఎంత నమ్మకం ఉన్నామో దేవుని ఎడల నీకు తెలుసు కదా, ఎందుకు మనం చంపడానికి వచ్చాం, మేము ఏం తప్పు చేసాము అని అంటే అప్పుడు యోవాబు అంటున్నాడు, ఏదో కొంచెం మంచిగా మాట్లాడతాం కానీ అమ్మా మీ అందరు నాశనం చేయడానికి రాలేదు. ఒక వ్యక్తి ఉన్నాడు, దుర్మార్గుడైన వ్యక్తి ఉన్నాడు, తోడేలు. అతని పేరెంట్ చూద్దాం. 20వ అధ్యాయం 1వ వచనం చూడండి. బెన్యామీనుకు బిక్రీ కుమారుడైన షెబ ఆయన పనికిమాలిన ఒకడు అతడు ఉండెను. వాడు దావీదునందు మనకు భాగం లేదు, యెషయ కుమారునందు మనకు స్వాస్థ్యం ఎంత మాత్రం లేదు. ఇజ్రాయేల్ వాళ్ళ మీరందరూ మీ గుడాలకు పొండెను బాకావోది ప్రకటన చేయగా ఇజ్రాయేల్ వాళ్ళందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షెబను వెంబడించిరి. షెబ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇతడు దావీదుకి వ్యతిరేకంగా లేచి ఇజ్రాయేల్ కొంతమంది తన వైపు తిప్పుకున్న తర్వాత దావీదు రాజు అయిపోయాడు కదా, ఇప్పుడు భయపడిపోయి అక్కడికి వెళ్ళి దాక్కున్నాడు. ఎక్కడ? ఈ యుక్తి గల స్త్రీ ఉంది కదా, ఆ ఊర్లో దాక్కున్నాడు. అతను బ్రతికితే భవిష్యత్తులో మరి రాజుకి భంగం కదా, అందుకు దేవుని ఆజ్ఞ ప్రకారం యోవాబును పంపించాడు. అతను పట్టుకుంటే అతను పట్టుకోండి, లేకపోతే మొత్తాన్ని ఎక్కడ ఉన్నాడో ఆ దేశాన్ని లేదా నా రాష్ట్రాన్ని కానీ ఆ ఊరిని కానీ, అందుకని వచ్చాడు యోవాబు. నేను ఏంటి కావాలంటే, అమ్మ మీ అందరం చంపడం రాలేదు, షెబ కావాలి నాకు. షెబ మీ ఊళ్ళో ఉన్నాడు, మీ దగ్గర ఉన్నాడు అంటే అన్నది, నీకు షెబే కదా కావాల్సింది, మా ప్రాణాలు కాదు కదా. ఒక క్షణంలో షెబాన్ని తీసుకొస్తాం అన్నది. ఏం చేసింది చూడండి యుక్తిగా. జాగ్రత్తగా గమనించండి, ఆమె చేసిన యుక్తిగల కార్యం మీరు అర్థం చేసుకోవాలి. 18వ వచనం.
అంతటా ఆమె పూర్వకాలంలో జనులు ఆబేలందు సంగతి విచారింపాలని చెప్పడగద్దు అలాగ చేసి కారం ముగించి వచ్చి నేను ఇజ్రాయేల్ నిర్మలస్సులో సరే తన గురించి చాలా చెప్పుకుంటాను. ఇప్పుడు 20 వచనంలో యోవాబు ఏమన్నాడు? నిర్మూలన చేయను, అది సంగతి కానే కాదు. 21 వచనం, బిక్రీ కుమారుడు షెబాను ఎఫ్రాయిము మన్నివాడు రాజైన దావీదు ద్రోహం చేసినాడు కనుక అతను అప్పించండి, మేము వెళ్ళిపోతాం. ఓకే, బాగా ఉంది. తర్వాత చూడండి, విడిచిపోతుందని చెప్పగా ఆమె యోవాబుతో చిత్తము వాని తల ప్రాకారం పైన పడవేడి తెప్పిపోయి 22వ వచనం చూడండి, తాను యోవాబుతో పలికిన ఏం మాట్లాడమవి యుక్తి గల మాటలను జనులందరికీ తెలియజేయగా వారు బిక్రీ కుమారుడు షెబ యొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాన్ని పడవేసిరి. కాగా అతడు బాకా ఊదించిన తర్వాత జనులందరూ ఆ పట్టణం విడిచి ఎవరి గుడానికి వారు పోయిరి. యోవాబు యెరూషలేమునకు రాజునద్దకు తిరిగి వచ్చాను. ఆ పట్టణంలో యుక్తిగల స్త్రీ ఉంది, నాకు షెబ కావాలని అన్నాడు యోవాబు. ఆమె ఏం చేసిందమ్మా? వెళ్ళి అందరికి చెప్పిందంట. 2 నిమిషాలు ఏం చేశారు వాళ్ళందరూ కూడా? షెబని నరికేసి తలని తీసుకొచ్చి యోవాబు దగ్గర పడేశారు, పైనుంచి ప్రాకారం నుంచి. అప్పుడు యోవాబు ఏం చేశాడు? యుద్ధం చేశాడా? ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఒక యుక్తిగల స్త్రీని బట్టి ఎంతమంది ప్రాణాలు దక్కాయి చెప్పండి? ఆ దేశంలో లేదా ఆ పట్టణంలో ఎంతమంది ఉన్నారో, వందల వేల, అందరి ప్రాణాలను ఒక యుక్తిగల స్త్రీ కాపాడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ దావీదు తన ప్రాణం కాపాడు యుక్తి చేత. కానీ ఇక్కడ యుక్తిగల స్త్రీ తన ప్రాణాన్ని కాపాడుకుంది. తన పట్టణంలో ఎంతమంది ఉన్నారో అందరి ప్రాణాలను కాపాడింది. ఎందుకనంటే ఆమెకి ఏముందమ్మా? వివేకము, యుక్తి. హల్లెలూయా. ఇది కావాలి మనకి. అతను చేసిన తప్పు, ఎవరు షేబ చేసిన చాలా దుర్మార్గం పని. ఆయన పనికిమాలు ఒకడాన్ని పరిశుద్ధాత్మ మీరు రాశాడు కదా. షేబ ఎవరంట? పనికిమాలని రాశాడంటే దేవుడు. మరి అంత ఘోరమైన తోడేళ్ళు మనకు తెలుసు కదా. అటువంటి వాడిని అప్పగించి తన ప్రాణాన్ని కాపాడుకున్నది మన కుటుంబాన్ని. ఈరోజు నువ్వు యుక్తిగల స్త్రీగా ఉండాలి, యుక్తిగల పురుషుడిగా ఉండాలి. అప్పుడు నీ ప్రాణాన్ని దక్కించుకుంటావు, నీ భర్త ప్రాణాన్ని, నీ భార్య ప్రాణాన్ని, నీ బిడ్డల ప్రాణాన్ని దక్కించుకోగలుగుతావు. అమ్మా, యేసుని విశ్వాసం ఉంచును, అప్పుడు నీవు రక్షింపబడేది వాళ్ళు లేదు. ఏముంది? యేసుని విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపడు. దేని స్తోత్రం, హల్లెలూయా. అందుచేత పాము వలె మనం ఎలా ఉండాలి? ఈ లోకంలో యుక్తి గల పాము వలె, వివేకం గల పాము వలె ఉండాలి. గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు, లోకాన్ని అసలు నమ్మొద్దు. ఈ లోకంలో ఏంటో అనుకుంటామా? ఏమన్నా లోకంలో అన్ని తోడేళ్లే. వాళ్ళు చేసే కార్యములు శరీరాశలు, నేత్రాశలు, జీటములు. మనము ఈ లోక సంబంధం ఎవరు కాదు, పైలోక సంబంధం. ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి ఈ లోకంలో మనం యుక్తిగా ఉండాలి. ఓకే, అంచేత తోడేళ్ళ దగ్గర మనం ఉన్నాం పక్కనే. మనకి యుక్తుంటే ఏం చేస్తాం? పక్కనే ఉన్నా తప్పించిపోతాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పి తర్వాత పౌరుల దగ్గరికి వెళ్తా. యేసుక్రీస్తుని ఎంతమంది చంపడానికి చూశారు చెప్పండి? ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు, ఆయన ఎంత యుక్తిగా ప్రవర్తించాడో. లూకా సువార్త సమయం రాకముందు, సమయం వచ్చినప్పుడు దేవుడు అనిపించి చంపేశారు, అది వేరే విషయం. సమయం రాకముందు ఆయన అంటే 4వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం, 4:16. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చును, తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్లి చదువుకై నిల్చుండగా ప్రాప్తన యెషయా గ్రంథం అతని చేతికి ఇవ్వబడను. ఆయన గ్రంథం వెప్పుగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించును అని చెబుతూ 20వ వచనం, ఆయన గ్రంథము చుట్టి పంచానికి ఇచ్చి కూర్చుండెను. సమాజంలో ఉన్న అందరూ ఆయన తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖను నెరవేరదని వార్త చెప్పసాగాను. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్షించుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటకు ఆశ్చర్యపడి ఏమన్నారమ్మా, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొంచుండగా ఆయన వారిని చూచి వైద్యుడా నీవే స్వస్థపరచుకుని మనం సామెత చెప్పి కపెర్నహూములో ఏ కార్యం చేతిని మేము వింటుమో ఆ కార్యములు ఈ స్వదేశం చేయమని మీరు నాతో నిశ్చయమో చెప్తామని చెప్పి ఒక మాట అన్నాడు. బాగా ఉంది. ఇప్పుడు ఆ కోపం వచ్చేసింది ఈ మాట వినగానే. 27వ వచనం చూడండి, ప్రవక్త ఎలీషా కాలమందు ఇజ్రాయేల్ అనేక కుష్ఠరోగులు ఉండెను, సిరియా దేశస్తులైన నయమాను తప్ప మరి ఎవడనూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సమాజంలో ఉన్న వాళ్ళందరూ మాటలు విని, అమ్మా ఏసి చెప్పిన మాట వినగానే మనకేమొస్తుంది? సంతోషము, ఆనందం రావాలి. వారికి ఏమొచ్చిందమ్మా? కోపం వచ్చింది, ఆగ్రహం. ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను ఎలా పడదోయాలంట? తలక్రిందుగా పడద్రోయాలని తమ పట్టణం కట్టబడిన కొండపేట వరకు ఆయన తీసుకుని పోయి. తర్వాత 30వ వచనం చదవండి ఏముందో. అది ఎలా సంభవం ఒకసారి ఆలోచన చేయండి. పిక్చరైజ్ ఇన్ యువర్ మైండ్.
నజరేతు పట్టణం అంతా కూడా ఆయన పెరిగినటువంటి నజరేతు అది. నేను వడ్రం కుమారుడు అనుకుంటున్నారు కానీ దేవుడిని అభిషేకించి ఈ లోకంలోకి వచ్చినటువంటి మెస్సి అని నేనే అని చెప్పాడు. అమ్మా మీరు నన్ను నమ్మట్లేదు, నజరేతు వాళ్ళారా అని చెప్పి వాళ్ళు కంటిన్యూగా కొన్ని మాటలు మాట్లాడితే ఆగ్రహం నిండుకొని, నజరేతు చాలా పెద్ద కొండ, చాలా బాగుంటుంది కొండ, వెరీ బ్యూటిఫుల్ కొండ అది నజరేతు. నేను చూసాం, అది చక్కగా బాగుంటుంది, నైట్ అయితే ఇంకా బాగుంటుంది, పెద్ద కొండ మీద ఉంటుంది అది. అక్కడ తీసుకెళ్ళి అక్కడికి పడేసి కింద పడేద్దని తీసుకెళ్ళారట. మామూలుగా కాదు, ఎలాగూ అలాగే ఈజీగా చచ్చిపోతాడు. మామూలు పడేస్తే చేయగాలి ఇరుగుతుంది, తల కింద పడేస్తే తల పగిలిపోయి చచ్చిపోతాడు అంటే. ఎంతమంది ఉన్నారు అక్కడ? ఆ పట్టణం వాళ్ళంతా ఉన్నారు. అక్కడ ఏముందమ్మా, వారి మధ్యలో నుండి ఆయన తప్పించుకుపోయాడు. ఎలా తప్పించుకుపోయాడు? అదే యుక్తి. ఏమి యుక్తి గల మాటలు పలికాడో ఏం చేశాడో మాకు తెలియదు, రాయబడలేదు. అంతమందిని తప్పించుకోవడం ఈజ్ ఇట్ పాసిబుల్? కానీ ఆయనకు ఆ యుక్తి, ఆయనే యుక్తికి ఆయన మూలం కదా, వివేకానికి జ్ఞానానికి మూలం ఆయనే కదా. అటువంటి తోడేళ్ల మధ్యలో గొర్రెలకు మంచి కాపాడు యేసుక్రీస్తు తప్పించుకొని వెళ్ళిపోయాడట. ఒకవేళ యేసుక్రీస్తు ఆ యుక్తి లేకపోతే ఏముండేది అక్కడ? అప్పుడే తల కింద పడేసి సిలువ మీదుగా అక్కడ చెప్పేసేవాడు, నజరేతులో చెప్పేసేవారండి. ఈరోజు నీ ప్రాణాలు దక్కించుకోవాలంటే ఈ లోకం అన్నిటికంటే విలువైందండి నీ ప్రాణం. నీ ప్రాణము నీ ఆత్మ కాపాడాలంటే దేవుడు నీ పక్కన ఉంటాడు, కానీ నేను చెప్పిన మాట వినాలి. గొర్రెల వేలు ఉండి పాము వేలు ఏముండాలమ్మా, యుక్తిగా ఉండాలి. అప్పుడు మనము బ్రతకగలుగుతాం. అందుచేత ప్రభు చెప్తున్నాడు అన్నమాట, మనము ఇలాగూ యుక్తిగా వారు ఉంటేనే బ్రతుకుతాం. అందుచేత దావీదు తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు యుక్తి చేత. ఆ స్త్రీ, ఆ పట్టణ స్త్రీ తన ప్రాణానికి మాత్రమే కాదు, అందులో వారందరి ప్రాణాలను కాపాడు. ఈరోజు నీ గురించి నా గురించి ఒక మాట చెప్తాడు, వివేకం గురించి. ఒకసారి చూడండి, ద్వితీయోపదేశ కాండము. మనకి యుక్తి ఎలా వస్తుంది? మనకి మరి యేసుక్రీస్తు యుక్తి ఉంది, దావీదుకు ఉంది, ఆ స్త్రీకి ఉంది. మరి నీకు నాకు ఎలాగొస్తుంది యుక్తి, ఈ వివేకం ఎలాగొస్తుంది నీకు? ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము. ఎంతమందికి ఇటువంటి యుక్తి కావాలని కోరుతున్నారు ఇవాళ? ఈ లోకంలో ఉన్నాం కదా, ఎంతమంది కావాలి? అందరికి కావాలి కదా. ఏం చేస్తే వస్తుంది? నేర్చుకుందాం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 4వ వచనం. మీ దేవుడైన యెహోవాను హత్తుకొని మీరందరూ నేటి వరకు ఎలా ఉన్నారు? నన్ను నమ్ముకున్నారు కాబట్టి మీరు స్టిల్ అలైవ్, నమ్ముకున్నారు, అందుకని బ్రతుకుతున్నారు. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబో దేశంలో మీరు ఆచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. మోషే అంటున్నాడు, ఈ కట్టడాలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలను, వాటిని గురించి వీళ్ళు జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. ఇప్పుడు చెప్పండి, వివేకం ఎలా వస్తుంది? దేవుడి యొక్క ఆజ్ఞల్ని, దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క బైబిల్ పరిశుద్ధ లేఖనాల్ని ప్రతి దినం చదివి వాటిని గైకుంటే మన జ్ఞానం. ఈ లోపల మనము 10th క్లాస్ చదవచ్చు, 8th క్లాసు, 1వ క్లాసు నుంచి 10 కానీ, ఇంటర్మీడియట్, డిగ్రీ, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషను, బీఈడీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు ఇవన్నీ చెయ్యాలి. ఏమొస్తుంది అది చెబితే? చదవండి, జాబ్ వస్తుంది అంటుంది. కరెక్టే. ఇవన్నీ చేస్తే జాబ్ ముందు కొంచెం తెలివి వస్తుంది, ఈ లోపల తెలివి. మరి ఇంటర్వ్యూలో జాబ్ రావాలంటే అడిగితే ప్రశ్న వేస్తే జాబ్ చెప్పాలి కదా, ఆ తెలివి వస్తుంది. ఉద్యోగం నువ్వు చెప్పినట్టు ఉద్యోగం వస్తే ఏమొస్తుంది? ఈ జానుడి పొట్ట నిండుతుంది, ఆత్మ మాత్రం చచ్చిపోతుంది. ఆత్మ ఏ కాలేజీలో నీకు భోజనం పెట్టదు, జ్ఞానం నేర్పదాం. ఈ ఆత్మకి ఈ లోకంలో ఏ మనుషుడు నీకు ఆహారం పెట్టలేడు. దేవుని ఒక వాక్యం ఒకటి, నా సోదరే, నీ ఆత్మ నింపే దేవుని వాక్యం ఒకటే. అందుకని అంటున్నాడు మోషే, దేవుని ఆత్మ ద్వారా దేవుని వాక్యాన్ని మీరు గైకొనండి, ఆయన చెప్పిన మాటలు వినండి, ప్రతిరోజు బైబిల్ చదవండి, ఆ ప్రకారం నడుచుకోండి. ఇదే మీకు జ్ఞానము, ఇదే మీకు యుక్తిగా నడుచుకునే వివేకము. అప్పుడు మీరు మీ ప్రాణాలు దక్కించుకుంటారు. అంచేత ఈ జ్ఞానం మనకు కావాలంటే దావీదు వలె, ఆ స్త్రీ వలె ఎలా ఉండాలమ్మా? ప్రతిరోజు దేవుని వాక్యం చదువు. ఎందుకు చదువుతారా? ప్రతిసారి అంటారు అంతే, ఇంటికి వెళ్తారు, మళ్ళీ బైబిల్ ఎక్కడ పాడేస్తారు, మళ్ళీ వచ్చేవారు. అలా దిగండి. ఎవ్రీడే రీడ్ ద బైబుల్ అండ్ మెడిటేట్ ద బైబుల్. అప్పుడే మీకు జ్ఞానం వస్తుంది, వివేకం వస్తుంది, అప్పుడే మనం ప్రాణాలు దక్కించుకుంటాం. మొదటి రాజులు 2వ అధ్యాయము. బల్లోకి వెళ్ళిపోతున్నాం త్వరలో. మొదటి రాజులు 2వ అధ్యాయము. చాలా శ్రేష్టమైన మాట చెప్తున్నాడు ఇప్పుడు.
2వ అధ్యాయము 3వ వచనం చెప్తున్నాను చూడండి. 3వ వచనం, నీ దేవుడైన యెహోవా అప్పగించిన వారిని కాపాడి ఆయన మార్గములు అనుసరించి ఎడల నీవు ఏ పని పూనుకినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో ఏముందమ్మా వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన దేవుని కట్టడలను అనుసరి ఆయన నియమించిన ధర్మమంతటిని న్యాయ విధులను శాసనలను గైకొనుము. ఇలాగ గైకుంటే నీకేమొస్తుంది? వివేకం వస్తుంది. ఎవరెవరితో చెప్పారు తెలుసా? చాలా జాగ్రత్తగా ఉండండి, ఎంత మర్మం ఉంది అందులో. ఎవరెవరితో చెప్పారు తెలుసా? దావీదు సొలొమోనుతో అంటున్నాడు మాట చచ్చిపోయే ముందు. దావీదు ఎవరమ్మా? విత్తుగల వాడు కదా. సొలొమోను ఎవరు? అంతకంటే జ్ఞానం ఎవరన్నా ఈ లోకంలో? ఇంకా ఆ జ్ఞానం రాకముందు దావీదు గల ఇత్తుగల వ్యక్తి చనిపోతూ కుమారుడు చెప్తున్నాడు, నేను దేవుని ధర్మశాస్త్రాన్ని ఎలా గైకున్నానో నువ్వు కూడా గైకుంటే యుక్తిగా వివేకంగా ప్రవర్తిస్తావు అని చెప్పి చచ్చిపోయాడు. ఆ మాట పట్టుకున్నాడు సొలొమోను. తర్వాత ప్రార్థన చేశాడు. సొలొమోనునికి ఏం కావాలంటే ఏం అడిగాడమ్మా? బంగారం కావాలి, వెండి కావాలన్నాడా? జ్ఞానం కావాలన్నాడు. అందుకే వివేకం ఇచ్చాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అందుకని అంత మహాజ్ఞాని సొలొమోను. అలా ఉండాలి మనందరం కూడా. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇంకోటి యోబు అనే ఇంకో జ్ఞానం ఉన్నాడు. ఈయన మాట చెప్పి పావుల దగ్గరికి వెళ్దాం. యోబు గ్రంథం 28 చూడండి. యోబు గ్రంథం 28. యోబు గ్రంథం 28 చదవండి ఎవరన్నా. యోబు 28. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచడే వివేకమని వారు నరులకు సెలవిచ్చినాడు. ఒకటేమో దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, గైకొనగాలి, దావీదు వలె సొలొమోను వలె. రెండవది దుష్టత్వాన్ని ఏం చేయాలంటమ్మా? విడిచిపెట్టాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ఇది వివేకం అంటే అమ్మా. దేవుడు 10 ఆజ్ఞలు మనం 10 వారాలు ఎన్నో నేర్చుకున్నాం కదా. 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞల ప్రకారంగా చేస్తే వివేకం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అలా కాకుండా మనం దొంగతనం చేసామనుకోండి, అబద్ధం చెప్పామనుకోండి, మళ్ళీ వివేకం ఉన్నదా? అందుచేత దుష్టతను విడిచిపెట్టాలి. మళ్ళీ తెలిసి తెలియక దేవునికి వ్యతిరేకంగా ఏం తప్పులు చేస్తే ఏం చేయాలమ్మా? 10 మంది తప్పులు ఒప్పుకోరు, కప్పు పెట్టుకుంటారు. అది వివేకం కాదు. చాలా సీక్రెట్ మాట చెప్పాడు ప్రభు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళతో కొట్టుబడి చంపివేయబడాలి. యేసుక్రీస్తు అధికారం ఉంది. వాళ్ళందరూ తప్పు చేశారు. యేసుక్రీస్తు తప్పు చేశాడా? యేసుక్రీస్తు ఆమెను ఎందుకు చంపలేదు మీరు చెప్పాలి. Why he has the power to kill her at the same time, same second, but he didn't. Why? There were 2 reasons. ఆయన గొర్రెలకు అందరూ సమానమైనవి ఆ జడ్జిమెంట్ వరకు. అసలైన సంగతి ఏంటంటే అక్కడికి వచ్చిన స్త్రీ హృదయం పశ్చాత్తాపంతో నిండి ఉంది. అయ్యో నేను పాపం చేశాను కదా, అయ్యో అయ్యో అని రగిలిపోతుంది అక్కడ. అందుకని ఈ సంగతి తెలిసినటువంటి ఇత్తుగల వేసి ఒక మాట అన్నాడు, అమ్మా ఇక తిరిగి పాపం చేయమన్నాడు. ఆయన ఇద్దరు స్తోత్రం హల్లెలూయా. వీళ్ళందరూ నేను చంపలేదు కదా, నేను నీకు చంపను, తిరిగి పాపం చేయకో. దట్స్ ఓన్లీ థింగ్ ఐ నీడ్ ఫ్రమ్ యూ. ఆమె హృదయం పశ్చాత్తం నిండిపోతే అది సంగతి తెలుసుకొని క్షమించాడు. ఒకవేళ ఆమె డోంట్ కేర్ ఉందనుకోండి, ఆయన చెప్పేసి ఉన్నాడు అప్పుడే. అసలు ఆయన ఇంటర్ఫియర్ కాకపోయేవాడు, వాళ్ళే చంపేసి ఉండేవారు ఆమెనే. కానీ ఆమెలో ఏముందమ్మా అంటే ఏం చేసింది? ఆమె దుష్టత్వాన్ని యోగు చెప్పినట్టుగా ఈ రోజు నుంచి విడిచిపెట్టేస్తాను ప్రభా, క్షమించు అంటే క్షమాభిక్ష పెట్టి ఆమెకి నూతన జీవాన్ని ప్రసాదించాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. నీకు నాకు ఇటువంటి నూతన జీవనం ఇవ్వడానికి యేసుక్రీస్తు కన్నీని మరగర్భమందు 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు. ఆ సంతోషాన్ని, ఆనందాన్ని మందిరంలో మీకు పంచడానికి ఈ శృంగార వందనగా మలిచాము. ఇంత గొప్ప దేవుడు నీకున్నాడని నీకు చెప్పడానికి దేవుడు నీ మధ్యకు వచ్చి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నా సోదరుడు, నా సోదరి. ఈ లోకం పాపం చేయవాడు ఎవడు? ఎవరున్నారు ఈ లోకంలో? అందరూ పాపం చేసేవాడే. అయితే విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు క్షమిస్తాడు, తన రక్తం చేత కడుగుతాడు. అంచేత ఎలా ఉందామా ఈ లోకంలో? పావులే ఆఖరి మాట చెప్పి మళ్ళీ వెళ్దాం. పావురం మిగిలిపోయింది కదా, అది కూడా మనకు తెలియదు కదా. పావురం గురించి నేర్చుకుని వెళ్ళిపోదాం త్వరగా. ఆదికాండము 8వ అధ్యాయం చేయండి. ఆదికాండం 8.
ఆదికాండము 8. నోవహు కాలంలో ప్రళయం వచ్చేసింది, అందరూ చచ్చిపోయారు కదా ప్రళయంలో అమ్మా. అప్పుడు ఓడ పైకి తేలిపోయింది కదా, ఆ ప్రచండమైన నీళ్లు ఉన్నాయి 150 దినాల వరకు. అప్పుడు జరిగింది చూడండి, ఆదికాండం 8వ వచనం. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూసినకు అతడు తన అద్దం నుండి ఏం చేశాడమ్మా, నల్ల పావురం ఒకటి వెలుపడికి పోయి విడిచాను. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు ఎల్లుంటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలను అతని ఎద్దుకు తిరిగి వచ్చాను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలను తీసుకున్నాడు. అతడు మరి 7 దినాలను తాళి మరలా ఆ నల్ల పావురం ఓడల నుండి వెలుగు విడిచాను. సాయంకాలం నది అతని వద్దకు వచ్చినప్పుడు ఏమన్నా, త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవహునకు తెలిసారు. దేని స్తోత్రం, హల్లెలూయా. ఇది పావురం లక్షణం, నేర్చుకోండి చాలా జాగ్రత్తగా. ఓడ ఉన్నాడు, బయట నీళ్లు వెళ్ళాలంటే ఎక్కడ ఎలా ఉందో తెలియదు కదా, తలుపులు తీస్తే మళ్ళీ నీళ్ళు వచ్చేస్తాయేమో. అందుకని ఏం చేశాడమ్మా, పైకి వెళ్ళి అంతస్తుకి వెళ్ళి తీసి ఒక నల్ల పావురం విడిచిపెట్టాడంట. ఫస్ట్ టైం విడిచిపెడితే ఎక్కడ చూసి అక్కడ నీళ్లు, మళ్ళీ 7 days తర్వాత అదే నల్ల పావురం విడిచిపెట్టాడంట. తిరిగి మళ్ళీ సాయంకాలం రాగానే ఏముందో నోట్లో ఏముందంటమ్మా, ఒలీవ మొక్క ఉందంట. అప్పుడు నోవహుకి ఏం తెలిసింది అమ్మా, నీళ్ళు తగ్గినట్టు తెలిసాను అంటే పావురము నోవహుకి ఏం తెచ్చిందమ్మా, సమాధానకరమైన సంతోషకరమైన సువార్త తీసుకొచ్చింది. అమ్మాయ్యా నీళ్ళు ఎండిపోయి వెళ్ళిపోవచ్చు, ఈ రోజు రేపు వెళ్ళిపోవచ్చు అనే సంతోష వార్త తీసుకొచ్చింది. దాని నోట్లో ఏముందమ్మా, ఒలీవ మొక్క, పావురము, సమాధానమునకు. యునైటెడ్ నేషన్స్ ఉన్నాయి కదమ్మా ప్రపంచవ్యాప్తంగా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇవన్నీ కూడా యునైటెడ్ నేషన్స్ అని ఉంటాయి అమెరికాలో. దాని గుర్తేంటో తెలుసా, పావురం నోట్లో ఒలీవ మొక్కే. ప్రపంచానికి ఏం కావాలంట మరి, వరల్డ్ ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ ప్రపంచానికి శాంతి తీసుకొచ్చినాయా, ఇవ్వలేదు. పావురం బొమ్మ తీసుకొచ్చారు, లోగో పెట్టారు, కానీ సమాధానం ఇవ్వలేదు లోకం. ఏ శివుడు నీకు ఇవ్వడానికి ఈ లోకంలో కన్నీరు మరిగరం పుట్టాడు నా సోదరి. ఈ లోకం సమాధానం ఇవ్వలేదు అని తెలిసి ఆయనకి సమాధానమును కర్త అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో కన్నీరు మరిగరం పుట్టి వీరికి సమాధానం ఇవ్వడానికి ఈ లోకంలో అవతరించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒలీవ మొక్క యేసుక్రీస్తు. నీకు ఈరోజు సమాధానం, నీకు సంతోషం. యేసు నమ్ముకుంటే నీకు సమాధానం, సంతోషము. సమస్యలు ఈ లోకం రావని దేవుడు చెప్పలేదు, వస్తాయి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా మంచి కాపరి ఒలీవ మొక్క నీ పక్కన నుండి నేను రక్షిస్తాడు నా సోదరి. ఓకే, అంటే పావురం అంటే ఏంటమ్మా, మనకి సమాధానకు గుర్తు. అంటే మనము పావురం వల్ల ఉండాలని చెప్తున్నాడు. అంటే మన వల్ల ఇతరులకి ఏం రావాలి, మన వల్ల ఇతరులకి సమాధానం వస్తుందా, మన వల్ల ఇతరులకి దుఃఖం వస్తుందా, ఆలోచన చేశారు ఎప్పుడైనా? మనల్ని బట్టి బయటవాడు, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ తండ్రి, నీ తల్లి, నీ చెల్లి, నీ అక్క, నీ తమ్ముడు, నీ స్నేహితురాలు, నిన్ను బట్టి వాటి సమాధానంగా ఉండాలి. నిన్ను బట్టి దుఃఖించకూడదు. అప్పుడు పావురం వలె నిష్కపటంగా ఉంటాం. నిష్కపటం, పావురం చాలా నిష్కపటమైనది. అందుకనే చక్కని వాళ్ళు పరమగీతలో రాబడి చూపిస్తున్న తర్వాత, నీ కళ్ళు పాలతో కడిగిన ముత్యముల వంటివి పౌరమా, పరిశుద్ధాత్మను రాసిపెట్టాడు పరమగీతలో. ఈ లోకం నిన్ను బట్టి సమాధానం పొందుకోవాలి. అప్పుడు మనం పావురం వలె నిష్కపటం ఉంటాం. పరమగీతము 5వ అధ్యాయం చేయండి. పరమగీతము 5వ అధ్యాయం. పరమగీతము 5వ అధ్యాయం. పరమగీతం 5వ అధ్యాయం. నా సహోదరి ప్రాణేశ్వరి, ఉద్యానంలోకి నేను ఏతించితిని, నా జడామాంసిని నా గంధవర్గము కూర్చుని ఉన్నాను. తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను, క్షీర సహిత ద్రాక్షరసం పానం చేస్తున్నాను. నా సకులారా భుజించుడి, లెస్సగా పానము చేయడి, స్నేహితులారా పానము చేయడి. నేను దీనిస్తే కానీ నా మనసు మేలుకున్నది. అప్పుడు అంటున్నాడు చూడండి, ప్రియుడు ప్రియురాలతో, అంటే యేసుక్రీస్తు అంటున్నాడు, నా సహోదరి, నా కుమారి, నా కుమారుడా, నా ప్రియురాలా, నా పౌరమా, నిష్కలంకురాలా, హల్లెలూయా హల్లెలూయా, నా పౌరమా నిష్కలంకురాలా, ఆలకింపము.
సంఘాన్ని ఎలా పిలిచిరాము యేసుక్రీస్తు? నిష్కలంకురాలు అంటే సంఘంలో ఏముండొద్దు? నిష్కల్మషం ఉండొద్దు. నిష్కల్మషం అంటే కల్మషం లేకుండా ఉండాలి సంఘం అంటే ఎవరు? నువ్వు నేనే అంటే మనం ఎలా ఉండాలి? నిష్కలంకంగా ఉండాలి, పావురం వలె. ఇదే పరమగీతం 6వ అధ్యాయం చూడండి, 6:9. నా పావురము నిష్కలంకురాలు ఒకతే. ఇలాగ నిష్కలంకురాలుగా ఉన్నటువంటి నా పావురము ఒకతే, అదే సంఘం. ఆ సంఘమే నువ్వు నేను. అంచేత పావురం వల్ల ఎలా ఉండాలమ్మా? నిష్కపటం. మళ్ళీ కపటం ఉండొద్దు. నిష్కపటం, కపటాలు ఏమి ఉండొద్దు. ఏంటి కపటం అంటే ఏంటి? లోనో మాట బయట మాట, ప్రజల్లో ఒకటి నోటితో ఒకటి, ఇది కపటం. మన ప్రభు అలా ఉన్నాడా? నిష్కపటుడు. అలా ఉండాలి మనందరూ పావురలే. ఓకే, మత్తయి సువార్త 3వ అధ్యాయం చూడండి. మరి చదువుకున్నాం కదా, మత్తయి 3:16. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డులోకి వచ్చాను, ఇదిగో ఆకాశం తెరబడెను, దేవుని ఆత్మ ఎలా వచ్చాడమ్మా? పావురం వలె దిగి తన మీదకి వచ్చినా చూచాను. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తుకి వచ్చినప్పుడు ఎలా వచ్చాడమ్మా? ఏ రూపంలో వచ్చాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె వచ్చాడంటే చూడండి, పావురం దేని గుర్తుకున్నది? పరిశుద్ధాత్మకం. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఒక పక్షి పరిశుద్ధాత్మకి సాదృశ్యం ఉందంటే ఆ పావురం ఎంత నిష్కలంకమైనది ఒకసారి చూడండి, ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె వచ్చాడంట. మన దేవుడు నిష్కలంకుడు, అలాగే పావురం కూడా నిష్కల్మషమైనది కాబట్టి ఆ రూపంలో దిగొచ్చింది పావురం. అంచేత ఈ లోకంలో ఎలా ఉండాలమ్మా? నిష్కలంకంగా ఉండాలి. మళ్ళీ ఏమాత్రం కళంకం ఉండొద్దు. అప్పుడే దేవుడు మనం చూసి సంతోషిస్తాడు. అది ఎలా ఉండాలి మరి? ఇలాగూ నిష్కపటంగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పి మనం బళ్ళకి వెళ్దాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయము. అపోస్తల కార్యం 2వ అధ్యాయం. అప్పుడే సంఘం పుట్టింది. ఇంత ప్రభు చెప్పాడు కదా సాంగ్ ఆఫ్ సాంగ్స్లో, నా పావురం ఒకతే నిష్కలంకురాలు. అది ఎలా ఉందో చూడండి, ఎందుకంటే నిష్కలంకంగా ఉందో చూడండి. 43 యాక్ట్స్. అప్పుడు ప్రతి వారికి భయము కలిగను, మరియు అనేక మహత్కారములు సూచక్రియలు అపోస్తలుల ద్వారా జరిగను. శ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమ కలిగినంత సమష్టిగా ఉంచుకున్నది. ఇదిగాక వారు తమ చిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనసులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొంచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించు ప్రజలందరూ వలన దయ పొందిన వారే. తర్వాత చూడండి 47 వచ్చిన అందరూ చూడండి. 47 ఆనందముతోనూ, తర్వాత ఏముందమ్మా? నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొంచుండిరి. ఆదిమ సంఘం ఇలా ఉంది. అందరూ కూడా నిష్కపటమైన మనసుతో ఆహారం పుచ్చుకుని ఏక మనస్సు కలిగి మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారి అనుదినం చేర్చుండి. వీళ్ళందరూ ఏక మనస్సు కలిగి ప్రతిదినం దేవాలు కూడుకొని నిష్కపటంగా దేవుని ఆరాధన చేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలా ఉండాలని ప్రభు ఈరోజు మనం మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఎక్కడ చూసినా తోడేళ్ళే, నా సోదరి తోడేళ్ళ మధ్యలో గొర్రెల వల్ల మనం ఉన్నాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అమ్మా, అన్యాయం తీర్చేవారు ఉన్నారు, తీర్పు తీర్చేవారు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు. జాగ్రత్త సుమా. పావులు ఎత్తుగా ఉన్నాం, దావీదు వలె, ఆ స్త్రీ వలె. అమ్మా, అలా ఉండాలంటే దేవుని వాక్యం చదవాలి ప్రతిరోజు. స్వరం వింటే సరిపోదు, దేవుని వాక్యాన్ని అనుసరించి వెంబడించాలి. తర్వాత పావురం వల్ల ఉండాలంటే ఏం చేయాలమ్మా? కపటం ఉండొద్దు నీ హృదయంలో. సమాధానం, నీ వల్ల అందరికి సమాధానం కావాలి. అప్పుడు దేవురాజ్యం ఎవరిది? అందే. దేవురాజ్యం ఎలా ఉంటుందో అనుకోకండి. అది ప్రభు అన్నాడు కదా, మన మధ్య ఉందన్నాడు. ఏ సంఘం అయితే ఈ గుణాలు కలిగి ఉంటుందో ఎక్కడ ఉండదు పలవరాజ్యం. ఏ ఇంటిలో, ఏ మందిరంలో, ఏ చోట ఈ గుణగణాలు కలిగిన వారు ఉంటారో అక్కడ ఏముంటుందమ్మా? దేవుని యొక్క రాజ్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది లేచిన వాడు